నమస్కారం NM7 టీవీ న్యూస్ కి స్వాగతం. రాజు భయ్యా రాజు భయ్యా రాజు భయ్యా రాజు కమిటీ ఆధ్వర్యంలో స్వర్గీయ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ గారి జయంతి వేడుకలను వనపర్తి పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాజీవ్ చౌక్లో గల రాజీవ్ చౌరస్తాలో ఘనంగా జరుపుకోవడం జరుగుతున్నది. ఈ యొక్క కార్యక్రమానికి కౌన్సిలర్ కానీ, వైస్ చైర్మన్ కానీ, చైర్మన్ కానీ, వివిధ సంఘాల నాయకులు అన్ని ప్రతి ఒక్కరు భారీ ఎత్తున పాల్గొన్నందుకు మొట్టమొదటిగా వాళ్ళకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు జరుపుకుంటున్నాము. రాజీవ్ గాంధీ అంటే ఒక పేరు కాదు, ఇది ఒక శక్తి. ఆనాటి ప్రధానుల్లో రాజీవ్ గాంధీ ఒక దూరదృష్టితో ఒక భారతదేశాన్ని అగ్రగామి రాజ్యంగా రూపొందించడంతో ముందస్తుగా ఆలోచించి అనేకమైన విప్లవాత్మకమైన సంస్కరణ చేయబట్టే ఈరోజు మన ఈ యొక్క భారతదేశం ఈరోజు ఇంత సుభిక్షంగా ఉందంటే అది కేవలం రాజీవ్ గాంధీ గారి యొక్క సంస్కరణ వలనే. ఆ రోజు గుండు సూదు లేని ప్రయాణం భాగంగా మనము ఈరోజు కంప్యూటర్ వరకు ప్రతి మన నాసా వరకు మనం ప్రతి ఒక్కటి మనము దేశీయంగా విదేశీ నాలెడ్జ్ కాకుండా దేశీయ నాలెడ్జ్తో మనం ఈ యొక్క కార్యక్రమం ముందుకు తీసుకొస్తున్నాం. అంటే అది కేవలం రాజీవ్ గాంధీ గారి యొక్క దూరదృష్టితోనే. కాబట్టి ఆయన మేము మాకు భౌతికంగా మనలో లేకపోయినప్పటికీ మేము ఆయన సేవలను కానీ, కాంగ్రెస్ పార్టీకి చేసిన సేవలు కానీ మేము ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులుగా అందరం మేము మా మధ్యలో ఉన్నాడు. మేము ఆయన ఆశయాల మేరకు మేము కార్యక్రమం కొనసాగిస్తున్నాము. అదేవిధంగా మాకు రాబోయే కాలంలో రాహుల్ గాంధీ గారిని మేము ప్రధాని చూడడం మేము ఏకైక లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ మేము ఈరోజు పనిచేస్తూ ఉన్నాము. మాకు ఒక స్థానిక ఎమ్మెల్యేన గౌరవనీయులు మేఘారెడ్డి గారు మరియు రథసారథి అయిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో మేము కాంగ్రెస్ పార్టీ సభ్యులందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాము. ఇంకా ముందు కూడా మేము కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలు కానీ ఏదైనా సరే ముందు తీసుకెళ్ళడానికి భవిష్యత్తులో మేము రాహుల్ గాంధీ గారిని ప్రధాని కాగానే ఏకైక లక్ష్యంతో పనిచేస్తూ ముందుకెళ్తున్నాము. అందులో భాగంగానే మేము ఈరోజు రాజీవ్ గాంధీ జయంతి ఉత్సవాలను చాలా ఘనంగా జరుపుకున్నాము. అది ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఈ యొక్క కార్యక్రమం కొట్టడానికి అందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తాం. నమస్కారం. కాంగ్రెస్ పార్టీ ఆదేశాల మేరకు రేవంత్ రెడ్డి ఇచ్చిన ఆదేశం మేరకు మేఘారెడ్డి గారు ఇచ్చిన ఆదేశం మేరకు వనపర్తిలో రాజీవ్ గాంధీ జయంతిని ఎంతో వైభవంగా జరుపుకోవడం జరిగింది. ఈరోజు రాజీవ్ గాంధీ అంటే భారతదేశానికి ఎన్నో సంస్కరణలు ఇచ్చినటువంటి వ్యక్తి రాజీవ్ గాంధీ. ఈరోజు నెహ్రూ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో భారతదేశాన్ని పాలించినటువంటి వ్యక్తులందరూ 60 ఏళ్లలో స్వాతంత్రం వచ్చినాడు, భారతదేశానికి గుండు సూదు తయారయ్యారు. ఈరోజు ఇన్ని రాకెట్లు ఇన్ని రకాల అభివృద్ధి చెందిందంటే అది నెహ్రూ కుటుంబ సభ్యుల వల్లనే ఈరోజు భారతదేశం అభివృద్ధి చెందిందని ఘంటాపథంగా చెప్పగలుగుతాం. ఈ రోజు ఏదైతే రాజీవ్ గాంధీ ఆశయాలను నెరవేర్చడానికి రాహుల్ గాంధీ వెంట ఉంటామని మేమందరము రాహుల్ గాంధీ వెంట ఉండి రాహుల్ గాంధీని ప్రధాని చేసేంత వరకు రాహుల్ గాంధీతో పాటుగా రేవంత్ అన్న ఎట్లా ఉంటారో మేఘారెడ్డి గారితో పాటు మేమందరం కలిసి వచ్చే ఎన్నికల్లో రాహుల్ గాంధీని ప్రధాని చేయడమే మా లక్ష్యం. ఈ కార్యక్రమానికి ఇంత భారీ ఎత్తున వించేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. జై కాంగ్రెస్.